ముందు వీడియోలో వధువు పుష్పకం కథ చెప్పి అందుచేత దేవుడి నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. నేను ఈ పామును పెళ్లాడకపోతే నా తండ్రికి 100 మంది కన్యలను చంపిన పాపం వస్తుంది అంది. ఆమె పామును పెళ్లాడి అత్తగారింట్లోనే ఉంటూ భర్తకు శ్రద్ధగా సేవలు చేయడం మొదలుపెట్టింది. ఒక రాత్రి ఆ పాము తాను ఉండే తట్టలోంచి వచ్చి చాలా అందమైన మనిషి రూపంలో తన భార్య పక్కన కూర్చున్నాడు. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయి అతను ఎవరో వేరే మనిషి అనుకుని తలుపులు తెరిచి బయటికి పారిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. ప్రియురాలా వెళ్ళకు, నేను నీ భర్తను అన్నాడు అతను. ఆమెకు నమ్మకం కలగడం కోసం అతను తట్టలో ప్రాణం లేకుండా పడి ఉన్న పాము శరీరంలోకి ప్రవేశించి కదిలి మనిషి రూపంలో బయటికి వచ్చాడు. తన భర్త మనిషి అయినందుకు ఆమె ఎంతో సంతోషించింది. అతని నెత్తిన కిరీటము, శరీరం మీద ఆభరణాలు చూస్తూ అతనికి నమస్కారం చేసింది. వాళ్ళు పడుకొని నిద్రపోయిన తర్వాత తన అల్లుడు మనిషేనన్న విషయం తెలుసుకున్న దేవశర్మ తట్ట నుంచి పాము శరీరాన్ని తీసుకుపోయి తగలబెట్టేశాడు. కథ పూర్తి చేసి బలభద్రుడు, మనం మఠంతో పాటు ఈ మహాత్ముడి శరీరాన్ని తగలబెట్టేశామంటే ఆయన ఎల్లప్పుడూ దేవతా శరీరంలోనే ఉండిపోతారు రాజా అన్నాడు. రాజు అనుమతించాడు. బలభద్రుడు మఠాన్ని తగలబెట్టించాడు. మోసగాడు అయిన సన్యాసి అందులో కాలిపోయాడు. ఇలా చెప్పి కరటకం, కాబట్టి ప్రమాదకరమైన నీ కుట్ర కట్టిపెట్టు అంది. దానికి దమనకం, అది అర్థం లేని మాట, నువ్వు చెప్పే కోటి సిద్ధాంతాలు కూడా పనిచేయవు, అంతదాకా దేనికిరా అబ్బి, ఈ ఎద్దు శరీరం మీదే మనం ఎన్నో నెలల పాటు బతకచ్చు. దాని శరీరం ఇప్పుడే నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తెలివైన నక్కలాగా పని పూర్తయ్యేదాకా ఈ విషయం రహస్యంగా ఉంచు అంది. ఏమిటా కదా అని కరటకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. దానికి 3 మంత్రులు ఉండేవాళ్ళు. చమరకం అనే నక్క, ఒక తోడేలు, ఒక ఒంటె. ఒకరోజు సింహం ఒక మగ ఏనుగుతో చాలా ఘోరంగా పోరాడి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత అది తన గుహలో బాధతోనూ ఆకలితోనూ అలమటిస్తూ పడి ఉంది. వేటాడలేకపోయింది. ఆ స్థితిలో అది తన మంత్రుల్ని పిలిచి, ఆకలితో చచ్చిపోతున్నాను, ఏ జంతువునైనా వేటాడి తీసుకురండి అంది. అయితే ఎంత వెతికినా వాటికి ఏ జంతువు దొరకలేదు. అప్పుడు చమరకం అనే నక్క తనలో, ఈ ఒంటెను చంపినట్లయితే మేమందరం కొన్ని రోజుల పాటు కడుపు నిండా తినచ్చు. అయితే అది స్నేహితుడు, మంత్రి కావటం వల్ల సింహం దాన్ని చంపడానికి ఒప్పుకోదు. అందుచేత ఒంటె చావడానికి ఒప్పుకునేటట్టు నేనే ఒక తెలివైన ఆలోచన చేస్తాను అనుకుంది. అది ఒంటితో, స్నేహితుడా, మన యజమాని తిండి లేక చచ్చిపోతున్నాడు. యజమాని చస్తే మన చావు తప్పదు. అందుచేత నీకు మన యజమానికి కూడా లాభం కలిగే విధంగా ఒక సూచన చేస్తాను అంది. తప్పకుండా చెప్పు, నువ్వు చెప్పినట్లు చేస్తాను. యజమానికి సహాయపడటం పుణ్యం కూడాను అంది ఒంటె. బాబు, నువ్వు నీ శరీరాన్ని 100కి 100 వడ్డీ మీద మన యజమానికి ఇచ్చేయి. చనిపోయిన తర్వాత నీకు రెట్టింపు బలం, శక్తిగల జన్మ లభిస్తుంది అంది నక్క. మృత్యుదేవత ఈ ఏర్పాటుకు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అంది ఒంటె. నక్క సింహం దగ్గరికి వెళ్ళి ఎంత వెతికినా తమకు ఏ జంతువు దొరకలేదని చెప్పింది. సింహం నిరుత్సాహపడింది. అప్పుడు నక్క ఇలా అంది, అయితే ఒక మంచి కబురు కూడా చెబుతాను. మన స్నేహితుడు ఒంటె తన శరీరాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే అతని శరీరాన్ని 100% వడ్డీతో సహా తిరిగి ఇస్తానని మృత్యుదేవత సాక్షిగా హామీ ఇవ్వాలి. ఇందుకు సింహం ఒప్పుకొని ఒంటె ఉదారతకు ధన్యవాదాలు తెలుపుకుంది. తర్వాత అది మృత్యుదేవతను సాక్ష్యం ఉండమని కోరిన ప్రకారం మాట ఇచ్చి ఒంటిని చంపింది. నక్క, తోడేలు ఒంటి శరీరాన్ని చీల్చి తినడానికి వీలుగా అమర్చాయి. అయితే నక్క ఉద్దేశం తనకే దక్కాలని. అందుకు అది ఒక తెలివైన ఆలోచన చేసింది. సింహం శరీరం నిండా రక్తపు మరకలు ఉండటం చూసి, మీరు నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి రండి, అంతదాకా నేను ఒంటి శరీరాన్ని చూస్తూ ఉంటాను అంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.